వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధ్యానము ద్వారా అమ్మను ఉపాసిస్తే ఆవిడే ఆ జ్ఞానం ఏదో ఇస్తుంది గనక జ్ఞానదా. అది ఇక్కడ జ్ఞానం ఆవిడిచ్చిందిట. ఎక్కడి నుంచి తెచ్చిచ్చిందండి ఆవిడ జ్ఞానాన్ని? ఏ బ్యాంకులోంచి? ఆవిడే జ్ఞాన రూపిణయ్య. సూర్యుడు కాంతినిచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడి నుంచి డ్రా చేశాడు సూర్యుడు కాంతిని? ఆయనే కాంతి విగ్రహుడు. కాంతిని ఆయన ఎందుకు ఇవ్వగలిగాడు? కాంతి ఆయన గనక. అమ్మ జ్ఞానం ఎందుకు ఇవ్వగలిగింది? జ్ఞానమే అమ్మ గనక. అందుకే జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఎంత చక్కగా ఉన్నది చూడండి ఇక్కడ. జ్ఞానమిచ్చిన తల్లి జ్ఞానము యొక్క స్వరూపిణి. అంత అద్భుతంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే జ్ఞానమిచ్చే తల్లి జ్ఞానద. ఏ జ్ఞానం ఇస్తోంది? అన్ని జ్ఞానాలు ఇస్తోంది. ఇక్కడ జ్ఞానదానగానే ఇంతవరకు వేదాంతం విన్నాం కనుక బ్రహ్మజ్ఞానం అంటామా? అన్ని జ్ఞానము. ఇప్పుడు చెప్పింది అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఆవిడే ఇవ్వాలి. చెప్పేవాడికి అర్థం చేసుకుని చెప్పే శక్తి కూడా ఆవిడే ఇచ్చింది. అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. జ్ఞానదా. జ్ఞానమే ఆవిడ యొక్క విగ్రహమయ్యా. షీ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన. జ్ఞానం యొక్క సాకార రూపిణి. ఇక్కడ జ్ఞానద అనే మాటకి ఎంత విశేషం ఏంటంటే, ఇప్పుడు ఈ కన్ను ఆ వస్తువుని చూడగలగాలి అంటే కన్ను ద్వారా వస్తువుని తెలుసుకుంటున్నాం, చెవి ద్వారా శబ్దాన్ని తెలుసుకుంటున్నాం, నాలుక యొక్క రుచి ద్వారా ఆహారాన్ని తెలుసుకుంటున్నాం. ఇలాగని ఇంద్రియములన్నీ ఒక్కొక్క దాన్ని తెలుసుకొనుట, దీనికే జ్ఞానం అని పేరు. ఆ ఇంద్రియానికి ఆ ఇంద్రియ జ్ఞానం ఉండాలా లేదా? అలా నీ సర్వేంద్రియములకి వివిధ వస్తువుల్ని గ్రహించగలిగిన జ్ఞానమిచ్చిన తల్లే జ్ఞానద. ఇది తెలుసుకోవాల్సింది. అది ఎప్పుడైతే తెలిసిందో ఆ జ్ఞానం ఇచ్చే తల్లి ఎక్కడుంది? నీ లోపలే అఖండ జ్ఞానస్వరూపంగా వెలిగిపోతూ ఈ జ్ఞానములన్నీ ఇంద్రియాల్లోకి ప్రసరింపజేస్తోందయ్యా. అందుకే జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇది చెప్తున్నారు. అటు తర్వాత ఆ జ్ఞానము దేని ద్వారా ప్రతిపాదింపబడుతోంది? సర్వవేదాంత సంవేద్య. అయితే ఇక్కడ జ్ఞానం అనేది అమ్మవారి దయలేంది రాదుట, బ్రహ్మ విద్య. ఇది తెలుసుకోవాల్సింది. మాకే అమ్మవారి పూజలు పునస్కారాలు ఏం తెలియదండి, మేము డైరెక్ట్ ఉపనిషత్తులు అన్నారు కొంతమంది. ఆవిడ దయలేకపోతే ఉపనిషత్తులు చదివితే కన్ఫ్యూజన్ తప్పేమీ లేదు. ఈ రోజుల్లో అదొక స్టేటస్. ఉపనిషత్ క్లాసెస్కి వెళ్ళామని, మళ్ళీ ఉపనిషత్తు నేర్చుకోవడానికి వెళ్ళాం అనకూడదు. ఉపనిషత్ క్లాసెస్కి వెళ్ళాం, గీతా క్లాస్కి వెళ్ళాం అనాలట. అలా అనాలండి, తెలుసా? యోగా క్లాస్, గీతా క్లాస్. అదే యోగ శాస్త్రం అభ్యసించడానికి వెళ్తే చాదస్తాం. ఇప్పుడు అలా తయారైపోయింది. వేదాంతం కూడా ఫ్యాషన్ అయిపోయింది. కానీ అమ్మవారి దయలేంది ఏ వేదాంతము భాషించేది. ఎందుకంటే ఆవిడే జ్ఞానద. అది ఇక్కడ. అది సూర్యుడిని విడిచిపెట్టి వెలుగుని తెచ్చుకోవడం ఎంత కష్టమో అమ్మవారిని విడిచిపెట్టి జ్ఞానం తెచ్చుకోవడం. అందుకే ఈదృశీ పరమా విద్య శాంకరీ భవనాశిని. ఆవిడే భవనాశిని అయిన పరమా విద్య. ఎవరావిడ? శాంకరి. భవనాశిని అని పేరు ఎవరికి చెప్పుకున్నాం ఇందాక? జాగ్రత్తగా విన్న వాళ్ళు చెప్పచ్చు. ఉమాకి భవనాశిని పరానుభూతిం భవపాశనాశిని. ఆ లింకు చూడండి, ఎక్కడ తెంపకుండా ఎలా తీసుకువెళ్తున్నారు. అందుకు భవనాశిని అయినటువంటి పరమా విద్య శాంకరి. ఆవిడ యొక్క ప్రసాదాదేవ జంతువునాం శక్తిరేవహి జాయతే. ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతనే ఇంద్రియ జ్ఞానము కూడా వస్తున్నది. అంతేకాదు, విద్యారూపాయా శివా వేద విద్యా సత్యానంద అనంత సంవిత్స్వరూప తస్యా వాచ సర్వలోకైక మాతు భక్త్యైవ స్యాదంబికాయా ప్రసాదాత్. ఆ అంబిక ఎడల భక్తి కలిగితే వారిని అనుగ్రహించి అమ్మ జ్ఞానమిస్తుంది, మరొక మార్గము లేదు అని శాస్త్రం చెప్తున్నది. అందుకే జ్ఞానమిచ్చే తల్లి జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఈ మాటలో ఉద్దేశం ఏంటంటే, ఉమా అని చెప్పబడుతున్న శ్రీ విద్యను ఎవరైతే ఉపాసన చేస్తున్నారో ఆ శ్రీ విద్యలో సర్వమంత్రములు గర్భీకృతమై ఉన్నాయి గనక అది స్వర్ణగర్భ. అలా అంటే ఆ తల్లి ఉపాసించిన వారికి అన్ని వరములు ఇవ్వడమే కాకుండా జీవిత పరమార్థమైన బ్రహ్మజ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తున్నది ఆ శ్రీ విద్యాధిదేవత. శ్రీ విద్యా ప్రయోజనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ శ్రీ విద్యయే జ్ఞానము యొక్క స్వరూపం గనక జ్ఞాన విగ్రహ. సర్వవేదాంత సంవేద్య. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య. గుర్తున్నది కదా? మహావిద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి దొరుకుతుంది? సర్వ వేదాంత సంవేద్య. ఇక్కడ వేద సంవేద్య చెప్పకుండా వేదాంత సంవేద్య ఎందుకు చెప్పారు? వేదము అన్నప్పుడు రెండు భాగాలు, కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండ మాత్రమే చెప్పే భాగం వేదాంతం, ఉపనిషత్తు. జ్ఞానకాండలో చెప్పేదేది? జ్ఞానకాండలో జ్ఞానం చెప్పారు, దాని పేరులోనే ఉంది. స్వీట్లో ఉండేదేమిటి? స్వీటే. అదేవిధంగా జ్ఞానకాండలో జ్ఞానమే ఉంది కనుక జ్ఞానము, జ్ఞానదా జ్ఞాన విగ్రహ ఎక్కడ దొరుకుతుంది నీకు? సర్వ వేదాంతములలో
చక్కగా దొరుకుతుంది ఆవిడ. అందుకే సర్వ వేదాంత సంవేద్య. సంవేద్య అంటే సమగ్రముగా, సంపూర్ణముగా, స్పష్టముగా, తేట తెల్లముగా దొరుకుతుంది. దేంట్లో? సర్వవేదాంతముల్లో. ఈ వేదాంతంలో చెప్పారండి, ఆ వేదాంతంలో చెప్పలేదండి, కాదండి. కొమ్మలెన్నైనా పళ్ళు ఒకటే, రుచి ఒకటే. అలాగే రకరకాల ఉపనిషత్తులని శాఖల్లో కనబడుతున్నా వాటన్నిట్లో లభించే రసస్వరూపిణి ఈ తల్లి. అందుకే సర్వవేదాంత సంవేద్య. ఆ స్వరూపమేది? సత్యానంద స్వరూపిణి. ఆ జ్ఞానం ఎటువంటిది అంటే వేదాంతం చెప్పే జ్ఞానము ఏది సత్యమో ఏది ఆనందమో దాని యొక్క స్వరూపాన్ని చెప్తుంది అది అన్నారు ఇక్కడ. సత్యము అంటే త్రికాలాల్లోని నశించనిది, అదే ఆనందము, అఖండానంద స్వరూపము. మనకి సత్యానందములు తెలియదు. ఆనందం అంటే మరో ఇబ్బంది పడతామని సత్యానందమని ఇక్కడ చూపించారు. ఆనందాలంటే లోకంలో దొరికేవన్నీ ఆభాసానందములు, ఇవి లౌకికానందములు. అమ్మవారు అటువంటి స్వరూపిణి కాదు. ఆవిడ నిరతిశయ ఆనంద స్వరూపిణి, అంటే అఖండ సచ్చిదానంద రూపము. ఆ ఆనందం ఒక్కటే సత్యం అండి, మిగిలిందంతా కూడాను కపటం, మిథ్య, నకిలి. ఇంకా చెప్పాలండి, ఈ భాషల్లో చెప్తే బాగా అర్థమవుతుంది మనకి. మిగిలిన ఆనందాలన్నీ కల్తీ, నకిలి. అమ్మవారు మాత్రమే అసలు. ఆ అసలే సత్యం, అదే సత్యానంద స్వరూపిణి. ఆ సత్యానందం ఏది? స్వరూపిణి. ఇది తెలుసుకోవాలి. అది స్వరూపము. స్వ అంటే తన రూపముగా ఉన్నది, ఆత్మరూపముగా ప్రకాశిస్తున్నది సత్యానంద స్వరూపిణి. ఇది అంతా ఎలా తెలుస్తుందండి? సర్వవేదాంత సంవేద్య. అది అందుకే సర్వవేదాంతములు చెప్పినది ఏమిటి? నీ స్వస్వరూపమైన సత్యానందాన్ని పొందే శాస్త్రమే వేదాంతము. అది ఇక్కడ సత్య శబ్దానికి మరొక అర్థం ఏంటంటే ఉన్నది ఆ సత్యవ్రత దగ్గర చెప్పుకున్నాం. సరే, అక్కడికి సరిపోతుంది కనుక ఇప్పుడు అలాంటి సత్యం తెలుసుకోవాలి అంటే ఆ వేదాంత స్థితికి వెళ్ళిపోతే ఉపాసనని దాటిపోయేమో లేదా? ఇక్కడ కొంచెం దూరాన్వయంలా అనిపించవచ్చు, కానీ తప్పేమీ లేదు. అవన్నీ దాటి వెళ్ళిపోయాం. అప్పుడు పూజలు అన్నీ దాటి వెళ్ళిపోయిన స్థితి అక్కడ. ఆ స్థితికి వెళ్ళిపోయింటాక ఇంకా ముద్రలు, తర్వాత క్రియలు ఉంటాయా? క్రియలు, ముద్రలు అన్నీ ఇంకా లోపించిపోతాయి. అందుకే ఆ సమయంలో అనుభవానికి వచ్చే స్థితి లోపాముద్రార్చిత. ఇది ఇంకా అక్కడ ముద్రాదులన్నీ లుప్తమైనటువంటి స్థితిలో లభిస్తున్నది. ఇది తాత్వికార్థాన్ని తాత్వికార్థంగా చెప్పుకోవడం వరకు సరిపోయింది. ఇప్పుడు లోపాముద్రార్చితకి మరొక అర్థం చెప్పుకోవాలి. ఈ మాట చెప్తే అమ్మవారికి ఒక్కసారి ఆనందం కలుగుతుందట. ఎందుకంటే అమ్మవారిని ఉపాసించిన భక్తులను ఇప్పటికి చాలామందిని తలుచుకున్నాం. ఎవరెవరిని? మను విద్య, మనువుని, చంద్ర విద్య, అలా పులోమజార్చిత, ఇలా ఒక్కొక్కరు అమ్మవారి భక్తులందరినీ తెలుసుకున్నాం. ఇందులో రెండు రకాలు. అమ్మవారిని పూజించిన భక్తులొకరు, అమ్మవారి మంత్రాన్ని ద్రష్టలై దర్శించి ఆ మంత్రాన్ని మనకి వ్యాప్తి చేసిన వాళ్ళు. మను విద్య, చంద్ర విద్య, కామసేవిత, ఇవన్నీ కూడాను అమ్మవారి మంత్రానికి ద్రష్టలు. అలాగే కమలాక్ష నిషేవిత, శివారాధ్య, వీళ్ళందరూ అమ్మ మంత్రాన్ని దర్శించి ఇచ్చినవారు. అలా అమ్మ మంత్ర ద్రష్టలలో ఒక ద్రష్ట అమ్మ లోపాముద్రాదేవి. ఆవిడ ఇది లోపాముద్రా విద్య. మను విద్య, చంద్ర విద్య ఎలాగైతే చెప్పబడ్డాయో శ్రీ విద్యలో లోపాముద్ర విద్య అనుకుంటున్నది. అది హకారంతో ప్రారంభమవుతుంది. చెప్తారా? రాసుకుంటాం. చెప్పరు, రాసుకోకూడదు. ఇది గురుముఖైక వేద్యం. అది తెలుసుకోవలసిన ప్రయోజనం కూడా లేదు. శ్రీ విద్యను వాళ్ళు అది చేసుకోవచ్చు, లేదా శ్రీమాత్రుడ మహా అనుకున్నా చాలు. కానీ లోపాముద్రార్చిత అనుకుంటే చాలట. ఈ లోపాముద్రాదేవి కథని విస్తారంగా చెప్పుకున్నాం, గుర్తుంది కదా. మరి నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు ఆ కథని. అగస్త్యుల వారికి ఇదంతా చెప్తూ ఉన్నారు అయ్యగ్రీవ స్వామి వారు. ఆ చెప్పేటప్పుడు మొట్టమొదటి అడ్రస్సే లోపాముద్రాపతే అగస్త్య అని చెప్పారు. ఇక్కడ నువ్వు లలితా శాస్త్రం వినడానికి అర్హత ఎందువల్ల వచ్చిందంటే నువ్వు ఆవిడికి మొగుడు వెనక అన్నారు. ఇక్కడ చూడండి, ఇది గొప్పతనం. ఎంత గొప్ప ఆవిడో. అసలు అగస్త్యుల వారిని పెళ్లి చేసుకోవడం కోసమని ఆవిడ తపస్సు చేసింది. ఎవరూ మంత్రం ఇవ్వలేదుట ఆవిడికి. ఆవిడ తనని కాదనుకున్నా తాను కావాలనుకున్న వాడిని వివాహం చేసుకోవాలంటే ఏం చేయాలని గౌరీదేవిని ఆదర్శంగా తీసుకుందండి. అందుకు అలాగా అమ్మవారిని ఉద్దేశించి తపస్సుకు సిద్ధమైపోయింది. ఆ గౌరీదేవిని ఆరాధించింది. అప్పుడు అమ్మవారు కనబడి మంత్రం ఉపదేశించారు ఆవిడికి. ఇప్పుడు తపస్సుకు చేరుకున్నాక తల్లే కనబడి మంత్రం చెప్తే దానికే ద్రష్టలు అంటారు. భగవంతుడే తన శబ్దాన్ని తాను చెప్పతే అప్పుడు ఆ విన్నవాడు ద్రష్ట అయిపోతాడు. కనుక ఇప్పుడు లోపాముద్ర అనే తల్లి ఒక ఋషిక. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది అనుకుంటారు మనకి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ప్రాధాన్యం లేదు, అందరికీ పురుషులకు ప్రాధాన్యమేని. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసో లోపం. పాశ్చాత్యులు పారేసిన కళ్ళజోడు కళ్ళకు పెట్టుకుని మన పుస్తకాలు చదవడం వల్ల జరిగింది. ఇక్కడ ఇంకేమీ లేదు. ఇక్కడ నువ్వు ఒక పని చేయి, ఆ కళ్ళజోడు తీసే నీ కళ్ళతో చూడు, లేదా గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే కళ్ళజోడని తెచ్చుకో. సరిగ్గా రెండిట్లో ఏదైనా వాళ్ళకి కరెక్ట్ దాని రంగుల్లో. అందువల్ల
సరిగ్గా పరిశీలిస్తే వేదంలో బ్రహ్మవాదినులు ఎంతమందో చెప్తారు. గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు మొదలుకొని ఋషికలు కొంతమంది ఉన్నారు, కొన్ని వందల మంది కనిపిస్తారండి వేదాల్లో. కానీ మనకి ఇతర దేశాల దాడులు ఎక్కువైపోయిన తర్వాత క్రమక్రమంగా ఈ స్త్రీలకి ప్రాధాన్యం తగ్గి వాళ్ళు దేనికి పనికిరారు అన్నట్టుగా చూడడం మొదలుపెట్టి మీకు ఇది పనికిరాదు, దానికి ఇది పనికిరాదు అని చాలా చేశారు. కొన్ని వాళ్ళకి పరిమితులు ఉన్న మాట వాస్తవమే, దానికి శరీర పరిమితులు ఇవన్నీ. ఈ పరిమితులు ఎందుకంటే మీరు ఇది చెయ్యకూడదు అని కాదు, మీకు ఉన్నటువంటి శక్తికి ఇది అవసరం లేదు అని అర్థం. అలా కొన్ని చెప్పరు వాళ్ళు. ఇది తెలియక క్రమక్రమంగా ఏంటంటే ఆడవాళ్ళకి మీకెందుకు ఇది అని వెనక్కి తీయడం మొదలుపెట్టారండి. ఎప్పుడైతే అలా స్త్రీని వెనక్కి తీయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి భారతదేశం పతనం అవ్వడం ప్రారంభమైంది అన్నాడు స్వామి వివేకానంద. ఇది గొప్ప విషయం ఇక్కడ. ఎందుకంటే స్త్రీలు సామాన్యులు కారు, ఎన్ని విద్యలు మనకిచ్చారు. ఆ స్త్రీ బట్టే కదా గౌరవం అగస్త్యుల వారికి. లోపాముద్రాపతే అగస్త్య అని వచ్చిందంటే మరి విశేషం ఏంటి, ఎంత ప్రాధాన్యం ఉన్నది. అందుకు భారతదేశంలో స్త్రీ ఒక మాతృమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జ్ఞానమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జగదంబగా ఆరాధింపబడింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో మిగిలిన చోటల్లా స్త్రీని కేవలం ఒక సౌందర్య వస్తువుగా చూసారేమో కానీ భారతదేశం మాత్రమే ఆరాధ్య వస్తువుగా దర్శించింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇది భారతదేశంలో స్త్రీవాదం యొక్క గొప్పతనం. భారతదేశంలో స్త్రీ ఒక మాతృమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జ్ఞానమూర్తిగా ఆరాధింపబడింది, ఒక జగదంబగా ఆరాధింపబడింది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో మిగిలిన చోటల్లా స్త్రీని కేవలం ఒక సౌందర్య వస్తువుగా చూసారేమో కానీ భారతదేశం మాత్రమే ఆరాధ్య వస్తువుగా దర్శించింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇది భారతదేశంలో స్త్రీవాదం యొక్క గొప్పతనం గ్రహించవలసింది. ఆ ఋషుల యొక్క దర్శన జ్ఞానం క్రమక్రమంగా లుప్తమైపోయింది. అదే స్వామి వివేకానంద దేశాన్ని పర్యటించినప్పుడు ఇతర దేశాల మతాల దాడుల ప్రభావం వల్ల క్రమక్రమంగా ఇక్కడ లుప్తమైపోయినటువంటి జ్ఞానాన్ని తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఉద్యమించిన మహానుభావుడు. అందుకే ఆయనతో పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి సిస్టర్ నివేదిత ఆ రోజుల్లో ఇక్కడ పాఠశాలలో ఆవిడ ప్రారంభించి భారతీయ స్త్రీలకి భారతీయ మత జ్ఞానం అందించాలనుకుంది. ఇప్పుడు ఎవరికి భారతీయ మత జ్ఞానం భారతదేశంలో దొరకదు. ఆలోచించుకోండి. ఇంత చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే జగన్మాత గురించి చెప్తున్నాం కనుక మాతృరూపాలైనటువంటి స్త్రీమూర్తుల్ని గౌరవించాలి. అప్పుడే భారతదేశం బాగుంటుంది అని చెప్పుకోవడం. స్త్రీ ప్రతి అవస్థలోనూ పూజ్యురాలే. బాల్యావస్థ నుంచి మరణ పర్యంతం కూడా స్త్రీ ఉపాధి పూజ్యురాలే. ఇది తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఏనాడు అవహేళన చెయ్యరాదు. ఆ మాట మరొక్కసారి స్ఫుటంగా తెచ్చుకోవాలి. అందుకే లోపాముద్రార్చిత అని అమ్మవారు తన నామాల్లో ఆవిడ పేరు పెట్టించిందండి. ఇంకేం కావాలి ఇక్కడ? ఆవిడికి ఎలాంటి విద్య ఇచ్చిందో మనకు తెలియదు. నామం బట్టి చూస్తే ముద్రాదులు అవసరం లేని ఎటువంటి ఉపాసన ఇచ్చిందో ఆ తల్లి మనకు అర్థం కాదు. మొత్తానికి ఆ లోపాముద్ర అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుని ఆ లోపాముద్రాదేవి చేత ఆరాధింపబడినటువంటి తల్లి అనగా లోపాముద్ర పేరుతో ఒక విద్య ఉన్నది, ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రము ఆ తల్లి ద్రష్టగా మనకిచ్చింది అని చెప్పడం. పత్న్యస్య లోపాముద్రాక్ష మాముపాస్తే అతి భక్తితః. అగస్త్యుని యొక్క పత్ని నన్ను బాగా ఉపాసన చేసింది గనక ఆవిడ పేరున నా విద్యకు ఒక నామకరణం చేస్తున్నాను అమ్మవారు అన్నట్టండి. ఇంకంతకంటే ఇంకేమున్నది? భక్తుడి పేరు భగవంతుడు చెప్పడం గొప్ప విషయం. అలాగా ఈ తల్లి పేరు జగజ్జనని చెప్పింది అంటే ఈ తల్లి ఎంత ధన్యురాలో చూడండి. అమ్మవారు మెచ్చిన భక్తురాలు అమ్మ లోపాముద్రాదేవి. ప్రతిరోజు ప్రాతస్మరణీయులు లోపాముద్ర అగస్త్యులు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇక్కడ తలంచుకున్నామంటే ఏ దివ్య భూమికల్లోనో తపోనిష్టలు ఉన్న లోపాముద్ర అగస్త్యులు మనల్ని అనుగ్రహింతురు గాక. వాళ్ళని శ్రీ విద్యలో ప్రతివారు నమస్కరించుకోవాల్సినటువంటిదే. ఎందుకంటే దివ్యోగ సిద్ధోగంలో మనకు సిద్ధోగంలో వాళ్ళు మనకు కనిపిస్తారు. కానీ దివ్యత్వము సిద్ధత్వము రెండూ ఉన్నటువంటి వాళ్ళు మన సిద్ధోగంలో పేరుకి చెప్పినా వాళ్ళకి దివ్యోగ సిద్ధోగ ఉభయ లక్షణములు ఉన్నాయని భావన చేయవలసింది. అందుకు ఆ మహాత్ములు నమస్కారం చేసుకుంటూ లోపాముద్ర విద్యకు మరొక అర్థం చెప్తున్నారు. విద్యా తృతీయ ఖండేన కుర్యాత్ సర్వోపచారకాన్. ఇది కొంచెం శ్రీ విద్య రహస్య భాష్యం. ఇది కొందరికి పనికొస్తుంది. త్రికూటముల్లో తృతీయ ఖండేన కేవలం 3వ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దాన్ని లోపాముద్ర విద్య అంటారు అని ఒక విషయం చెప్పారు. ఎందుకంటే మొదటి 2 ఖండములు ధర్మార్థ కామములు కదా, 3వది కేవలం మోక్షం. అందుకు ఆ విద్యని లోపాముద్ర అన్నది అంత గొప్ప విద్యగా ఒక నిర్వచనం ఉంది. దీనికి ఎక్కువ వ్యాఖ్యానం అవసరం లేదు. తదుపాసకులకు గ్రాహ్యం ఇది. అందుకు లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల కాదండి. లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. క్లుప్త అంటే సమకూర్చుట, ఒక పద్ధతిలో పెట్టుట. అంతేగాని అంతేగాని ముద్దకొట్టడం కాదు. ఇక్కడ
క్లుప్తము అంటే అన్ని చక్కగా అమర్చుట, అది క్లుప్తం. ఆవిడ బ్రహ్మాండ మండలాలన్నీ సొరుగుల్లో పెట్టండి, భలే పెట్టిందండి. ఇంట్లో అమ్మ భలే పెడుతుంది కదా పాత్రలు వస్తువులు అన్నీ కూడా వాడకానికి. అలా ఈ తల్లి ఈ జగత్తునంతని భలే సవరించిందిట. అయితే మనం ఇల్లు సవరించడానికి నానా ఆయాసపడిపోతాం, కానీ ఈవిడ బ్రహ్మాండ మండలం సవరించడం లీలగా చేస్తుందిట. లీలయా అంటే అనాయాసేనా, ఇది ఒకటి అర్థంట. ఏమాత్రం ఆయాసం లేకుండా హాయిగా బ్రహ్మాండములన్నీ భలేగా సవరిస్తుందిట. ఎంత కష్టమండి ఈ పని ఎవరికి, మనకి. ఆ తల్లికి అనంతకోటి బ్రహ్మాండాలను కూడా ఆర్డర్లో పెడుతుంది. సవరించడం అంటే బిందె మీద బిందె పెట్టడం కాదు, సవరించడం మనకు సిస్టమేటిక్ ఆర్డర్లో నడపడం, అది క్లుప్త అనేది. ఎప్పుడు దేన్ని వ్యక్తం చేయాలి, ఎంతకాలం నడపాలి, ఇంతమంది కోట్ల కొలదున్న జీవులకి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా అందించాలి, ఇదంతా చేయాలంటే అదే క్లుప్తత. ఇదంతా చేయగలిగేటువంటి తల్లి. కొందరు క్లుప్తంగా చెప్పండి అంటే బ్రీఫ్గా చెప్పండి అని అర్థంలో వాడతారు. క్లుప్తం అంటే అది కాదు, అంతా ఒక దగ్గరికి కుదురుగా మాకు బోధపడేటట్టు చెప్పండి అని అర్థం. అది నిజంగా వాడు క్లుప్తంగా చెప్తే భరించలేం. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, ఒక లీలగా ఈ బ్రహ్మాండ మండలం అంతటినీ సమకూర్చి నడిపించే తల్లి. అందుకే స్వేచ్ఛయా స్వభిత్తో విశ్వం ఉన్మీలయతేతి అని శక్తిచుత్తుని చెప్తున్నది. అంటే తన యొక్క లీలతో తన శక్తి యందు ఈ లోకాన్ని ప్రతిఫలింపజేస్తున్నది. ప్రతిఫలింప అని ఎందుకన్నాము అనేది వేదాంత పరిభాష అంతే. లోకవత్తు లీలా కైవల్యమని బ్రహ్మసూత్రములు చెప్తున్నాయి కదా. ఈ లోకమంతా ఒక లీలా. లీలా అంటే అర్థం నువ్వు అర్థం చెప్పలేనిది. లీల అంటే అర్థం ఏంటి, అర్థం చెప్పలేనిది అంటే అర్థం ఏంటి. పరమాత్మ ఎందుకు చేశాడు అది నీకు తెలియదు. అది ఆయన ఎందుకు చేశాడు నీకు ఎలా తెలుస్తుంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎందుకేం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు, అవునా లేదా. నాన్న నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటే ఎన్ని వాళ్ళు నీకు అనవసరం రా, నేను మరి అనరండి. ఎందుకు అంటారు అలాగా, నీకు ఇంకా దానికి తగ్గ మెచ్యూరిటీ రాలేదు ఊరుకో అని చెప్పడమే కదా. వీడికంటే వయస్సులో పెద్ద అయినటువంటి తల్లిదండ్రులు ఎందుకు ఏ పని చేశారో వీడికి అర్థం కాదే. అలాంటిది అన్ని విధాలా పెద్దవాడైన పరమాత్మ ఎందుకు ఏం చేశాడో మనకి అర్థమవుతుందా. ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు. కానీ క్వశ్చన్స్ మాత్రం భలే వేస్తుంటారు చిన్నపిల్లల్లాగా. ఏమని, ఇంత ప్రపంచం ఎందుకు చేయాలి, అసలు పోనీ ఏదో మన కర్మ కొద్దీ మనం దుఃఖం అనుభవిస్తున్నాం సరే, అసలు పాపమంటూ పుణ్యమంటూ చేస్తే ఈ జన్మ వచ్చింది, కానీ మొట్టమొదటి జన్మ ఏ పాపం పుణ్యం లేకున్నప్పుడు ఎలా వచ్చింది, ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాం. ఇది ఇలాంటి వేసే కంటే ఆయన ఉపాసన చేసి బాగుపడడం చాలా సులభంట. ఈ వెతకడం ఎలాంటిదంటే, అయ్యా ఇప్పుడు విత్తనాలు వేస్తే చెట్టు వచ్చింది చాలా సంతోషం, కానీ ఆ విత్తనపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఎలా సమాధానం చెప్పలేవో ఈశ్వర కృత్యములు నీకు అర్థం కావు. నమస్కారం చేసుకో, ఇది తెలుసుకో. అందుకే లీలా అంటే నీ బుద్ధితో అర్థం చేసుకోలేని ఈశ్వర కృత్యము. అది ఇందాక అనాయాసేన అని చెప్పాం, ఇప్పుడు ఈ అర్థంలో చెప్తాను. ఇక్కడ ఆ అనాయాసంగా ఆవిడ చేసే పని తెలుసుకోవాలంటే మనకు ఆయాసం, ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడకి అనాయాసం, మనకు మహాయాసం. అందుకే ఇక్కడ ఆ తల్లి లీలాక్లుప్త బ్రహ్మాండ, అందుకే అనిర్వచనీయ శక్తి అని అర్థం అంటే దీనికి. ఇలా అని నిర్దేశించలేని శక్తి. అందుకే ఆ శక్తి యొక్క స్వరూపాన్ని తర్వాత ఆవిష్కరిస్తున్నారు. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. ఈ వాక్యములు చాలా బరువైనవండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అపరిచ్ఛేద్య అమేయాత్మ అంత బరువిది. అదృశ్య ఆవిడ కనబడదు చెప్పేశారు ఇక్కడ. ఎంత వర్ణించి 649వ నామం దగ్గర కనబడదు అని చెప్పడం ఏంటి బాబు. మరి ఇప్పుడు చెప్పిందంతా ఏమిటి, కనబడదని చెప్పడానికి ఎంత చెప్పాము. ఆవిడ కనబడదు, కనబడితే మనలాంటిదే అవుతుంది. అది ఒకటి తెలుసుకోవాల్సింది. నీకు కనబడేది నీలాంటిదే, నీలాంటిది అయితే నీలాగే పుట్టి నీలాగే చచ్చి నీలాగే పోయేది. అదా మనం పట్టుకోవాల్సింది. పట్టుకోవాల్సింది ఏమిటి, చావు పుట్టుకులు లేని శాశ్వత వస్తువుని. అందుకు శాశ్వతమైనది అశాశ్వతానికి ఎక్కడ గోచరిస్తుందండి. ఆవిడ అదృశ్య, కనబడదు, ఇది చూపిస్తున్నారు. దృశ్యరహిత తర్వాత మాట ఇక్కడ దృశ్యము లేనిది. ఈ రెండు చాలా చిత్రమైనది. దీనికి కన్ఫ్యూజన్ చేసి గట్టిగా చెప్పకుండా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసుకుందాం. ఎందుకంటే అంశములు 5 చెప్పుకున్నాం. అస్థి భాతి ప్రియం నామం రూపం, అంతే కదా. నామం రూపం ప్రపంచ లక్షణం, పరమాత్మ యొక్క స్వరూపం అస్థి భాతి ప్రియం, గుర్తుంది కదా. అస్థి భాతి ప్రియం నామం రూపం. నీ లోపలున్న చైతన్యం అస్థి భాతి ప్రియం, నీ శరీరము నామం రూపం, అంతే కదా. ఇప్పుడు మనది ఎలాగో ప్రపంచమంతా అలాగా. కనుక కనబడుతున్నదంతా ఏమిటి మనకి, నామరూపాలు. లోపల అస్థిభాతి ప్రియం ఉంది. ఎప్పుడైనా కనబడిందా అది, లోపల ఉంది అది. అస్థిభాతి ప్రియం అదృశ్య. అది తెలియాలంటే నువ్వేం చేయాలి, దృశ్యాన్ని తీసేయి.
దృష్టిలో దృశ్యరహిత, నామరూపరహితమే దృశ్యరహిత. నామరూపాలు తీసేస్తే మిగిలిన అస్థిభాతి ప్రియమే అదృశ్య. నామరూపరహితం గనక దృశ్యరహిత. అంత చక్కగా అదృశ్య దృశ్యరహిత ఎంత తేటగా చెప్పారో. తేటపడిందా? చాలా సంతోషం. అదృశ్య దృశ్యరహిత ఇది వివరిస్తున్నారు. అందుకే నిర్గుణ దుర్గమా శక్తి, అమ్మవారు శక్తి నిర్గుణ దుర్గమ. ఇక్కడ వచ్చింది మళ్ళీ దుర్గమ. నిర్గుణమైనది ఎప్పుడు దుర్గమమే, అంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే నామరూపాలు అయితే అర్థమైపోతాయి. అమ్మవారి రూపం ఎలా ఉంది అంటే ఆహా చెప్తూ ఉంటే కళ్ళకు కట్టిందండి అని. కానీ ఆవిడ అస్థిభాతి ప్రియం అపరిచ్ఛేద్య అమేయాత్మ అంటే కళ్ళకు కట్టింది లేదు. అందుకు నామరూపాలుగా నీకు కనబడుతున్న ఆవిడ అసలు స్వరూపం ఏమిటి? అస్థిభాతి ప్రియం. అందుకే నామరూపములు ఆవిడికి లేవండి. నామరూపాలు ఆవిడ వల్ల కల్పించబడిన ప్రపంచానికి ఉన్నాయి. ఆవిడ వల్ల నామరూపాలు ఉన్నాయి, ఆవిడికి నామరూపాలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడికి నామరూపాలు లేవు. అది అదృశ్య దృశ్యరహిత.